వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును వెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఏమని అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమస్తమును వెరుగుదురు అని తెలియచేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా మంచిది ఏదో చెడు ఏదో కూర్చున్న ప్రతి వారికి తెలుసు. తెలియదంటూ ఏది కూడా లేదు. అందుకనే దేవుడు అంటాడు, ఈ విషయంలో మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని ఆయన చెప్తూ మీకు సమస్తమును తెలుసు అనే మాట చక్కగా రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూస్తే దేవుడు ఇద్దరు వ్యక్తులతో తేటగా చెప్పాడు, అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఇద్దరు వ్యక్తులను దేవుడు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఏమని? ఇదిగో ఈ తోటలో ఉన్న పళ్ళు ఏంటండి, ఈ తోటలో ఉన్న చెట్ల మీద ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, ఇదిగో ఈ మధ్యలో చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అని దేవుడు స్పష్టంగా వారితో ఖచ్చితంగా చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరితో ఖచ్చితంగా ఆయన చెప్పాడు. ఏమని? ఇవన్నీ తినొచ్చు కానీ ఇదిగో ఈ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదని దేవుడు స్పష్టంగా అవ్వ ఆదాములతో చెప్పిన వంటి విషయం. అయితే ప్రేమైంది ఏం బిడ్డలారా, దేవుడు ఇంతగా వీళ్ళకి తెలియచెప్పాడు, ఇంతగా వీళ్ళకి తెలియచేశాడు. ఎంతగా చెప్పినా వీరి జీవితంలో కలిగిన వంటి విషయం ఏంటి అనే వంటి విషయాన్ని చూస్తే, ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి వాళ్ళు చేసిన పని ఏంటండి? దేవుడు తినొద్దన్నారు, వీళ్ళేమో శుభ్రంగా అవ్వకు అన్నీ తెలిసి కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును చూసి సాతాను యొక్క ప్రేరేపణల వలన ఆ పండును తిని శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును మీరు పెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి? వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, చక్కగా రాయబడినటువంటి విషయాన్ని చూస్తే, మీరు పరిశుద్ధాత్మని వలన మీరు అభిషేకము పొందిన వాళ్ళు. ఇప్పుడు మనము దేవుని చేత అభిషేకింపబడి ఆయన సన్నిధిలో నిలిచున్న వారమైన మనం సమస్తమును మనం ఎరిగిన వాక్యం ఏంటో తెలుసు, ప్రార్థన ఏంటో తెలుసు, ప్రార్థన ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటో కూడా మనకు బాగా తెలుసు. అన్ని తెలిసినటువంటి వారు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు తెలిసిన వాళ్ళే దారి తప్పి వెళ్ళిపోయి సాతాను చేతుల్లో పడిపోతుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయం చక్కగా రాయబడింది. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇదిగో నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి. వీటిని ఏమంటారు చెప్పండి ఏమంటారు? ఇది పట్టుకోయా, ఏంటిది అది చెప్పు నాకు. మురళన్న నువ్వు కూడా పట్టుకొని అయినా ఇదిగో పట్టుకో.
దొరికిందా? చెప్పండి, వాటిని ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? పెన్ను అంటారు, అంతే కదా, పెన్నే. కానీ ఏంటిది అది? ఏం పెన్ అది? బాల్ పెన్ను. నువ్వయ్యా? బాల్ పెన్నే, బాల్ పెన్నే. కానీ దేంతో చేయబడింది అది? చెప్పండి, దేంతో చేయబడింది? ఇది దేంతో చేయబడింది, అది దేంతో చేయబడింది? ఇదేమో స్టీలు, అదేమో ఫైబర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పెన్ను దేంతో చేశారు ఏంటనేది మీకు బాగా అర్థమైందా? అర్థమైంది. దేవుని వాక్యం కూడా మనం చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును మీరు పెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఆ పెన్నును తయారు చేయటానికి కంపెనీ వాడు ఒక పెన్ను కోసం కష్టపడలేదు. ఏంటండి, ఒక పెన్ను మోడల్ తయారు చేసేదాని కొరకు వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రయాసపడి ఏంటండి ఇనుమును కరిగించి దాన్ని తయారు చేస్తేనే ఆ పెన్ను అనేది తయారైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దాన్ని మనం చూసినప్పుడు ఎవరికైనా ఇస్తే పెన్ను అంటాడు, కానీ అది ఏం పెన్ను అనేది ఎవరికి తెలియదు. అది స్టీల్దా, ఇనపదా, లేదా ప్లాస్టిక్దా ఏంటనేది తెలియదు. వాళ్ళిద్దరు పెన్ను ఇస్తే ఇదేంటంటే పెన్ను సార్ అన్నారు. ఏం పెన్ను అంటే బాల్ పెన్. బాల్ పెన్నే, కానీ అది దేంతో చేయబడిందండి? స్టీలు, ఫైబర్స్. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుని పిల్లలు, దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు, దైవ వాక్యానుసారంగా మీరు సమస్తమును వెరిగిన వాళ్ళు. అంటే అర్థం ఏంటి? మీకు అన్నీ తెలుసు. మరి అవ్వతో ఆదాముతో దేవుడు చెప్పింది ఏంటంటే, తింటే మీరు చేస్తారు అని తెలిసినా కూడా ఏం చేస్తున్నారని ఏం చేశారంట? వెళ్ళి పండు తిని, చెప్పండి ఏం చేసిందంట? తినకూడదని పండును తిని చివరికి ఏమైపోయిందండి? సాతాను చేతులు పడిపోయారు, తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తెలియదన్నట్టుగా చేస్తుంటారు. ఎవరికి? పాస్టర్ గారికి తెలియదులే అన్నట్టు ఉంటారు. విశ్వాసులు కొంతమంది మనం చూస్తుంటాం, పాస్టర్ గారికి కనపడకుండా జనాలు ఎవరు చూసినా పర్వాలేదు, ఎవరు చీగొట్టినా పర్వాలేదు, ఏంటంటే ఎవరేమనుకుంటే మనకెందుకు అన్నట్టుగా ఉంటారు. కానీ పాస్టర్ గారి కంటికి మాత్రం కనకూడదు. ఏంటంటే పాస్టర్ గారి కంటికి మాత్రం మనం కనపడకూడదు. ఇంకా సారాయి తాగినా, సిగరెట్లు తాగినా, బీడీలు తాగినా, చుట్టాలు తాగినా ఏంటండి. నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు నేను గుంటూరు నుంచి బస్సుకు వచ్చా, ఒంగోలు దాకా బస్సుకు వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలు బస్ స్టాండ్లో దాదాపు గంటన్నర సేపు కూర్చున్నా. ఒక్క బస్సు లేవు నెల్లూరుకి, తిరుపతికి. సరే అని చెప్పి నేను చూస్తే ట్రైన్ దగ్గరలోకి వచ్చింది. అందుకని ట్రైన్ ఎక్కుదామని వెళ్ళిపోయాను. ఆ ట్రైన్ ఎక్కితే కాలు పెట్టడానికి స్థలం లేదు. ఒంగోలులో నిలబట్టం కదలేదు, మెదలేదు. కాళ్ళు భయంకరంగా నీళ్ళకి పోయినాయి. ఇంటికి వచ్చేదాకా ఏంటండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. భయంకరంగా జనాలందరూ ఒకరినొకరు అతుక్కొని నిలబడ్డారు. కంపు. ఒకడు ఎక్కాడు బ్యాగ్ తీసుకొని, నాయనా వాడి జుట్టేమో పంది జుట్టు ఉన్నట్టుంది, నెత్తి మీద ఎర్రగా కంపు, చుట్ట కంపు భయంకరంగా. నేను ఆయన అడిగాను, ఏమయ్య బాబు ఇంత కంపు ఉంది, ఆ పొగకి ఏమన్నంటే పక్కన పడే కదంటే, పొగకేం లేదు సార్ అంటున్నాడు. ఆడి నోరే పొగ, కంపు. నాకు వాంతికి వచ్చే తట్టుకుంది, ఇంక మొత్తం కంపు చేసేస్తా నీ దెబ్బకి నేనంటే, వాడు పాపం గేట్ అటు వెళ్ళిపోయాడు. నువ్వు అటన్న పో, లేకపోతే నేను వాంతి చేసుకుంటా, నేను తిడతారు అందరూ అని చెప్పనేసరికి వాడు కంపు వాసన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నా నేను ఆలోచన చేయాలి కదా. ఒక గంట సేపు లేట్ అయినా పర్వాలేదు, సరే బస్సుకి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది, మళ్ళీ దిగేయచ్చు కదా. దిగలా, ఏం చేస్తా, దిగేమనుకో అయిపోయాయి. ఒక బస్సు వచ్చింది. లాస్ట్ నేను అక్కడ నుంచి స్టేషన్కి బయలుదేరాను అనుకునేటప్పుడు బస్సు వచ్చింది. బస్సు వస్తే ఆ డ్రైవర్ని అడిగాను, సార్ నెల్లూరు వెళ్ళేసరికి ఎంత అవుతుంది అంటే 9:30 అవుతుంది అన్నాడు. ఆడ బస్సు ఎన్ని గంటలకి? 9కే లాస్ట్. అప్పుడు నేను వచ్చి ఏం చేయాలా? ఉన్నది బాయ్ తినది బాయ్ అన్నట్టు మొత్తం పోతుంది.
మొత్తానికి చివరికి ఏమన్నా కానీ చెప్పి అదే ట్రైన్కి ఇంటికి వస్తే ఇప్పటికి కాళ్ళు నిలబడుతుంటం తెలుసా, గుంజ నిలబెట్టినట్టుంది. 200 కిలోమీటర్ల దూరం కూర్చునేదానికి లేదు, జరగటానికి లేదు, ఎక్కడ కాళ్ళు అక్కడే తొక్కేవాడు తొక్కుతూనే ఉన్నాడు. ఆ బాత్రూమ్ దగ్గరే నిలబడ్డామే. ప్రైజ్ దల్లా. ఒక పిల్లోడు పాపం 5-6 సంవత్సరాల పిల్లోడు, వాడికి మోషన్స్ అంట. వాళ్ళ నానేమో లబోదివో మొత్తుకుంటున్నాడు, సార్ మీరు దారికి పోతే వాడు ఇక్కడ చేసేస్తాడని. ప్రైజ్ దల్లా. ఇంకేం చేస్తావు, ఆల్రెడీ బాత్రూమ్ అక్కడ స్టాక్ అయిపోయింది, నీళ్లు లేవు, కంపు, ఇటు చూస్తే ఆ సుట్టోడు కంపు, ఇటు చూస్తే బాత్రూమ్ కంపు, మూడో చూస్తే ఈడు ఎక్కడ చేసేస్తాడని భయం. వాని అట్లే జనాల మీద ఎత్తి బాత్రూమ్కి పంపించాం. ప్రైజ్ ద లార్డ్. ఆడు బాత్రూమ్ కాడికి పోయిన తర్వాత ఖాళీ లేదంటాడు వాడు బాత్రూమ్. మరి దానికి వెళ్ళి చూడబాక కళ్ళు మూసుకొని కూర్చొని రమ్మన్నా. ఇంకేం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అడవుడైపోతుంది, వెళ్ళిపోతున్నారు. చూస్తే జనరల్ ఎక్కాం. ఏ భోగి చూసినా ఫుల్లు. నిన్న ఏంటి సంగతి అండి, ఎవడు చూసినా తిరుపతే, ఎవడు చూసినా తిరుపతే. ఒక ఆమె ఎక్కింది, కావుల్లో ఎక్కింది, చూస్తే కట్టి పొలలాగా ఉంది. పాపం ఆమె నలిపేశారు అందరూ. నన్ను బస్సు కానీ వెళ్ళిపోవచ్చు కదమ్మా అంటే, టికెట్ ఎక్కువ కదా అంటే, ఇంకేం ఏం మాట్లాడుతుంది. మేకప్ వేసుకొని, పూలు పెట్టుకొని, మంచి చీర కట్టుకొని ఎక్కింది. అంతా బాయే. ఏంటంటే అందము బాయే, అన్ని బాయే, చీర బాయే, అన్ని బాయే, గందరగోళం. అవసరమా. ప్రైజ్ ద లార్డ్. నా బాధ ఏంటి, బస్సు ఎక్కితే 9కి పోద్ది, 9కి పోతే బస్సులు ఉండవు, ఈ ట్రైను పోతుంది. ఆ తర్వాత నా పరిస్థితి, శ్రీశైలం బస్సు 3 గంటలకు వస్తుంది, నెల్లూరుకి 1 గంటకో 2 గంటలకు వస్తుంది. అది అప్పుడు దాకా కూర్చోవాలంటే కష్టం అని చెప్పి అదే ట్రైన్ ఎక్కి వస్తే ఇప్పటికీ కాళ్ళు నొప్పట్లా. వచ్చి ఏదో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి స్నానం చేసుకొని పడుకొని కొంచెం అన్నం పెడితే తిన్నాను. అప్పటికి దప్పికవుతా ఉంది. కాసేపు పండుకొని మళ్ళీ చిన్నటి దగ్గర మళ్ళీ స్నానం చేసి పండుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆ కాళ్ళు నొప్పులు భయంకరంగా. తెల్లారుజాము పండుకుంటే ఒక ఆయన వచ్చి ప్రార్థన చేయాలంట, లేలి అని. ఇంకొకళ్ళు వచ్చారు మరలా, ఒకటి వెనకాల ఒకడు, ఎవడు బాధ వాడిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సచ్చిన తర్వాత సమాధిలో కూడా లేపేటట్టుకున్నారు కొంతమంది, ప్రార్థన చేద్దురమ్మని. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, సమస్తమును మీరు వెలుగుదురు. మనం ఎరిగిన వారమై ఉండటం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని మనము పొందినవారు. అందుకని ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. 27వ వచనం, 2వ అధ్యాయము 27వ వచనం ఒక మాట రాయబడి ఉంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడును నీకు బోధింపక్కరలేదు. చూసారా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూస్తే, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడును మీకు బోధించాల్సిన అవసరము లేదు. ఎందుకని? అందుకని మీకు పెన్నులు ఇచ్చాను. ఇదేంటి? పెన్ను. ఇది పెన్ను. దీంతో ఏం చేస్తారు? రాసుకుంటారు. దీంట్లో ఇంకు అయిపోయిన తర్వాత పడేస్తారు. మరలా అరే ఎంత మంచి పెన్ను, ఇంకు అయిపోయింది అని చెప్పి దాచిపెట్టుకుంటావా? దాచిపెట్టుకోలేవు. దాచిపెట్టుకుంటే ఉపయోగము లేదు. దేవుని నమ్మిన నీవు నీ జీవితంలో కూడా దేవుని వాక్యానికి పెడచెవి పెట్టి ఆయన మాటను వినకుండా నువ్వు ఇష్టానుసారంగా చేస్తే అయిపోయిన పెన్నును పడేసినట్టు నీ జీవితము పడేసినట్లే దేవుని దృష్టిలో. నువ్వు దేవుని మందిరంలో ఉంటావు కానీ ప్రతిఫలము ఉండదు. ఇప్పుడు చాలా చోట్ల సంఘాల్లో సేవకులు ప్రతి విశ్వాసాన్ని గమనిస్తాడు. మాట వినేవాడు ఎవడు, విననివాడు ఎవరు, వాడు తాగుబోతాడా, తిరిగిపోతాడా, ఎలాంటి వ్యక్తి అని చెప్పి గమనించి చూసి వాళ్ళను బల్లారాధనలో పాలు పంపులు పొందనివ్వరు. లేచి వెళ్ళిపోమంటారు. ఇంక వెనక ముందు మాట్లాడరు.
లేకపోతే లైన్లో కూర్చుంటే వాళ్ళకి ఇవ్వరు. ఇవ్వకపోతే లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఏసే శరీరం అందని వాళ్ళు చేతులు ఎత్తాను అన్నప్పుడు వీడు ఎత్తుతాడు పనివాడు. పోను అయినా నువ్వు సుట్ట తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, నీకు ఎట్టిస్తారు పోను ఏంటండి అని అనేసరికి ఏం చేస్తారు చెప్పండి? నలుగురు పరుగు పోట్ల. అందుకని ఎత్తరు, తెలుసు పాస్టర్ గారు ఇవ్వడు అని. ఇవ్వడని తెలిసి కూడా వీడు ఎక్కడ కూర్చుంటాడు? లైన్లోనే కూర్చుంటాడు. బయట నిలబడితే పరుగు పోద్ది, కూర్చుంటే కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి ఎవరు చూడరు కాబట్టి ఇచ్చారు అనుకుంటారు, నటిస్తాడు. ఎంతకాలం నటన? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధించాల్సినటువంటి అవసరమో లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఖచ్చితంగా ఖండితంగా వారికి చెప్పాడు, ఇది తినకూడదో, ఇది చేయకూడదో, ఇది మంచిది కాదు అని దేవుడు చెప్పినా కూడా అన్నీ తెలుసు నాకే అని అనుకున్న ఈ వ్యక్తి చివరికి ఏం చేశాడు? ఆ పండును తిని దేవునికి దూరము అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు అన్నీ తెలిసి కూడా, ప్రమాదం అని తెలిసి కూడా, దానివలన ప్రమాదం అని తెలిసి కూడా తాగటం మానేస్తున్నాడా? సారాయి తాగేవాడు మానేస్తున్నాడా? దానివల్ల గుండె చెడిపోద్దని, లివర్లు పాడైపోతాయని, కిడ్నీలు పాడైపోతాయని అన్నీ తెలిసి కూడా వాడు మానేస్తున్నాడా? చావటానికైనా సిద్ధపడుతున్నారు కానీ మానటానికి మాత్రం ఇష్టమో పడట్లేదు. అది లోకస్తులు చేసే పని. కానీ దేవుని నమ్మిన నువ్వు అలా చేస్తే నీ జీవితంలో నష్టపోయేదానికి అవకాశము ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఈ చదవబడినటువంటి విషయంలో వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుని దేవుడు ఏం చేశాడంటే తోటలో నుంచి బయటికి పంపివేశాడు. కానీ దేవుడు నిన్ను సంఘంలో నుంచి వెలవేయడు. సంఘంలో నుంచి నిన్ను పొరపాటును కూడా దేవుడు తోసివేయడు. సేవకులు జాలి చూపుతారు, ప్రేమ చూపుతారు, ఏంటండి ఆదరిస్తారు, ఖండిస్తారు, బుద్ధి చెప్తారు. విన్నావా, లోబడ్డవా, మానుకున్నవా, నిత్యమహిమలో ప్రభుత్వం ఉంటాం. ఆదాము పరిశుద్ధమైన తోటలో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు మాత్రం నిత్యమహిమలో నుంచి బయటికి నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యము ఖచ్చితంగా ఖండితంగా అది మనల్ని బోధిస్తుంది. ఆ మాటకు విధేయత చూపకపోతే మీ జీవితంలో నష్టపోయేదానికి అవకాశము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దవాళ్ళు అంటుంటారు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు, సమయం పోగొట్టుకున్న తర్వాత ప్రయోజనం ఏమీ లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన ఇచ్చిన అభిషేకం సత్యము కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరిని బలవంతం చేయలేదు. దేవుడిచ్చిన అభిషేకము గ్యారెంటీ. ఆయన మందిరంలో మీరున్నారు కానీ మీలో ఆయన లేడు. ఉన్నాడా? దేవుని మందిరంలో మీరున్నారు, ఆయన నీలో ఉన్నాడా అంటే నీలో లేడు. దేవుని మందిరంలో మీరున్నారు, దేవుడు మిమ్మల్ని బలవంతం చేయలే. మీ ఇంటికి వచ్చామని భయపించాడా? మారతావా లేదని కత్తి పట్టుకొని ఏమైనా భయపించాడా? మారకపోతే చంపేస్తానని దేవుడు ఏమని అన్నాడా? దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? బాగుపడటానికి వచ్చావు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? ఆశీర్వదించబడాలని వచ్చావు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? నీ కుటుంబం, నీ జీవితం, నీ భవిష్యత్తు బాగుపడాలని వచ్చావు. వచ్చిన వాడివి బాగుపడ్డావా? మారు మనసు పొందావా? పశ్చాత్తాపడ్డావా? ప్రార్థన పరుడవై దేవుని సన్నిధిలో ఉన్నావా అంటే కనపడట్లేదు. ఆ పరిశుద్ధత కనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చేతులు ఎత్తుతారు, హల్లెలూయా చేస్తారు, పాట పాడతారు, అన్నీ చేస్తారు. బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి గుట్టక్కని మింగేస్తారు. సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ కొనుక్కొని తాగేసి ఎవరికి తెలియదు అన్నట్టుగా పడేసి వస్తారు. శాపం ఎటుపోద్దండి? ఆ దరిద్రత ఎట్టుపోద్దండి? ఇక్కడ చదువుబడినటువంటి మాటలేంటి? చక్కగా ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఆయన నిన్ను దర్శించిన సంగతి సత్యమే కానీ అబద్ధము కాదు.
దేవుని మందిరానికి వెళ్తే బాగుపడతామని అనుకున్న మాట సత్యమా కాదా? నువ్వు దేవుని నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతామనే మాట నువ్వు చెప్పింది కరెక్ట్ సత్యం కదా? అది అబద్ధం ఎలా అవుతుంది? అందుకని ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూస్తే, అది అన్నిటికీ గూర్చి మీకు బోధించుచున్నది ఆ ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుళ్ళు మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మీ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఏం చేస్తారు? వాడిని ఒక దెబ్బ కొట్టి అలా చేయటము తప్పు, అలా చేయపాక అంటారు. మరి మీరు చేస్తే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీరు చేస్తే అట్లా చూస్తున్నారేంటి చెప్పండి? మీరు తప్పు చేస్తే ఏం చేయాలి? మిమ్మల్ని శిక్షించి వాళ్ళు లేరా? ప్రైజ్ ద లార్డ్. సేవకుడు ఖండించకపోతే, శిక్షించకపోతే జీవితం నాశనం అయ్యేది నీదే. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక ఆయన ఇట్లా తాగేవాడు, సిగరెట్ తాగుతూ ఉండేవాడు. నేను వేరే వాడు మాట విని, అతను తాగుతాడో లేదో నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు కంపు వచ్చేది మాట్లాడేటప్పుడు, సిగరెట్ బీడీలు కంపు. ఆ కంపు వస్తుంటే నేను అతను అడిగాను, బీడీలు చుట్టాలు సిగరెట్లు ఏమైనా తాగుతాను నువ్వు అంటే, అదేంటన్నా మీరు ఇంతకాలం నుంచి మా దగ్గర సేవ చేస్తున్నారు, ఎప్పుడైనా చూసారా మీరు? అది ఇది అని చెప్పి నా మీద లేచాడు. లేచిన తర్వాత నేను కామ్గా అయిపోయాను. నాకు తెలియదు కదా, నీలాంటి వాడు మాటను విని నేను వాడిని అడిగాను. విన్న తర్వాత వాడు నలుగురు నా పరువు ప్రతిష్టను తీశాడు. ఆ నలుగురు ఏం చేశారు తెలుసా? నా దగ్గర వచ్చి మాట్లాడాడు కదా, ఆ రోజు ఆ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఏం చేశారు? వీడిని కనిపెట్టుకొని ఉన్నారు, వీడు ఎక్కడ దొరుకుతాడని. పాస్టర్ గారిని అంత అవహేళనగా మాట్లాడతాడు వీడని చెప్పి ఒకరోజు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాడు తాగుతుంటే డైరెక్ట్గా వీడియో తీసి నాకు పంపించారు. ఓ 10 రోజుల తర్వాత ఆడు మర్చిపోయాడు, నేను మర్చిపోయాను అనుకోండి. నేను మర్చిపోలే, వాడు ఫోటోతో సహా మొత్తం నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఒరే బుద్ధి లేనాడా, ఏమని మాట్లాడేవరా నువ్వు, ఇట్రా అన్న, ఈ వీడియో ఎవరిది చూడమని చెప్పా. అప్పుడు అంటాడు, పాస్టర్ గారు తప్పైంది, కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు చూపిస్తాడు, నేను చూపించను, అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. సేవకుని మాటకు వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడితే దేవుడు వాళ్ళ నోరు మోపిస్తాడు. మనం ఎవరిని అనాల్సిన అవసరం లేదు, బోధించాల్సిన మన పని బోధిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా అంటున్నాడు. చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని చూస్తే ఇక్కడ అంటున్న మాట ఏంటి? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. దేవుని మందిరంలో మీరున్నారు, కానీ మీలో యేసయ్య నిలిచున్నాడా? ఒకసారి చూసుకోండి. దేవుని మందిరంలో మీరున్నారు, కానీ మీలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన అభిషేకాన్ని పొందినట్లు. మంచి చెడలను విరిగిన వాడు జాగ్రత్త పడతాడు. ప్రైజ్ ద లార్డ్. కులం వద్దని, మతం వద్దని, ఏంటండి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అవసరం లేదు, కులాలు మతాలతో మాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభువే కావాలని వచ్చినప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడివై ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏంటంటే, నీ బంధువులను, స్నేహితులను అందరినీ దూరం చేసుకున్న నీవు దేవుని మందిరంలో ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోవాలి. నలుగురు అడిగితే పరుగు పోద్ది. అది నాకు ఇష్టం లేక నేను కొన్ని మాటలు చెప్తుంటాను. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు వాళ్ళు అడగటానికి నాకే మనసు ఒప్పదు. ఎవడు కర్మవాడు అనిపిస్తాడు, ఎవడు సావాడు చేస్తాడు అనుకుంటే ఈరోజు మీ పిల్లలు మీ చేతుల్లో ఉండరు. నా సంఘంలో కూడా నేను కూడా అంతే. పోన్లే వాడు సావాడు చేస్తాడు అనుకుంటే నిజంగానే మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటారు. దానికి మేము బాధ్యులం కాదు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనము దేవుని వాక్యం మనకి ఇలా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ మొదటి పత్రిక, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వాక్యం చూడాలి తొందరగా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగగొండినందున సువార్త ప్రకటించియును. సువార్త ప్రకటయను ఎరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. నమ్మువారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వకమైన సంకల్పమై ఉన్నది. నమ్మువారికి దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. మరి దేవుని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే నువ్వు ఏం కలిగి ఉండాలంట? ఆత్మాభిషేకమును పొందిన వాడై ఉండాలి. పొందినవాడు అన్ని ఎరిగిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు ఈ విషయాలను చక్కగా తెలియజేశాడు. దేవుని జ్ఞానానుసారమును ఏంటండి? జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత లోకము ఎలా ఉందంట? దేవుని తెలుసుకోవట్లేదు కొంతమంది ఈ రోజుల్లో. లోకము దేవుని ఎరుగట్లా. మరి నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు. ఎలా ఉండాలి? తెలివిగా ఉండాలి, బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా నడిపించబడాలనేది పరిశుద్ధాత్మనిక సన్నిధిలో చెప్పబడిన వంటి మాట. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరిచేస్తుంది, ఏంటంటే పరిశుద్ధపరుస్తుంది, ఆత్మ అభిషేకంతో మనల్ని నింపి ఆనందభరితులుగా మనల్ని చేస్తుంది. ఆ స్థితిని మనం కోల్పోకూడదు అనేది దేవుని యొక్క లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ ఏమంటున్నాడండి? మనం ఎవరిని ప్రేమించము? నీతిని ప్రేమించడం అంటే యేసు ప్రభుని నమ్మావు. యేసు ప్రభు ఎవరు? నీతిమంతుడైన దేవుడు. యేసయ్యను నమ్మటం నీతిని ప్రేమించినట్లు. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరమైన వంటి వాడు. అందుకని దైవజనుడు పౌలు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమంటున్నాడంటే నువ్వు నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ఏం చేయాలంట? చెడును దేశించాలి. నీ జీవితాన్ని పాడు చేసేదాన్ని నువ్వేం చేయాలంట? దూరము చేసేయాలి. ఆహారము కాని వాటిని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంట? కడుపు నిండని వాటిని ఏం చేస్తున్నారు? వాటి వలన వారి తృప్తి కలుగుతుంది అనుకుంటారు, కానీ వారి జీవితాలే పాడైపోతున్నాయనే సంగతి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా చెప్పాడు. అయితే దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎవరు నీతిని ప్రేమిస్తారో, ఎవరు దుర్నీతిని దేశిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. నీ తోటి వారి కంటే నేను నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ వారి కంటే, నీ తోటి వారి కంటే నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను. మరి దేవుడు నేను గొప్పవాడిగా చేయాలంటే నువ్వేం చేయాలి? ఏంటండి?
ప్రైజ్ ది లార్డ్. అందుకని మనలను అభిషేకించే దేవుని వైపు మనము ఉండాలి. మనల్ని ప్రేమించే దేవుని సన్నిధిలో నిలబడాలి. మనం అభిషేకించే దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా మంచి మాటలు చెప్పి వారిని ప్రేమించి ఆదరించి ఏంటంటే మనం ఏదైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి మనల్ని మర్చిపోతాడా, మనల్ని కించపరుస్తాడా? చెప్పండి, ఏం చేస్తాడండి? మనం అతన్ని ప్రేమించాం, అతని ప్రేమ కరువైంది, ఆదరణ కరువైంది, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, బాధలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రేమించి చారదీసి సహాయం చేసి సరిచేసి ఆయన నిలబెట్టామనుకోండి, ఆ వ్యక్తి మనల్ని జీవితాంతం చెప్పండి ఏం చేస్తాడంట? జీవితాంతం మర్చిపోడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. మరి యేసు ప్రభు నమ్మి నువ్వు యేసయ్య సన్నిధిలో నువ్వు కూడా అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నమ్మాడు, నువ్వు ఆయన నమ్మావు. ఆయన దగ్గరికి వస్తే నాకు మేలు కలుగుతుందని ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ఆయన నమ్మిన నీవు ఆయన యందు జీవితాంతం అలాగే ఉండాలి. కొన్నిసార్లు చెప్తుంటాను, ప్రైజ్ ది లార్డ్, యవ్వనపాయంలో ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు కాపురం చేసి నాకు నచ్చలేదు, ఏం బాగలేదని వదిలేస్తే ఊరుకుంటుందా? చెప్పండి, ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తారండి? కోర్టుకు వేయటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం, చెప్పండి, ఇవన్నీ జరుగుతాయి. అంత సామాన్యంగా విడిపించుకోవటానికి కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ఆడిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నీ భార్య ఏం చేసిందని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అది పనికిమాలిందండి, ఏ విషయాలు అది ఇది లేనిపోయిందని వాళ్ళ ముందు మాట్లాడేది. అప్పుడు అంతా నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చూసావా అంటే నేను చూడలేదండి. అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ముఖం పగలగొట్టి మరలా ఆమెతోనే కాపురం చేయమని వాళ్ళు సమాధానం పరిచి పంపిస్తారు. ఏ ముఖం పెట్టుకొని ఆ ముఖం చూస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? అదే దేవుని సన్నిధిలో నువ్వు చేసే నేరాన్ని బట్టి ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తీసుకొని వచ్చి ఈ స్థితిలో మనల్ని ఈరోజు నిలబెట్టాడు. అలాంటి వారి సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన్ను ఘనపరచే వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించను. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు 7 మంది పిల్లలండి. 7 మంది పిల్లలు. 7 మంది పిల్లల్ని సమూయేలు దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. వాళ్ళని ఆయన వరుసగా నిలబెట్టాడు. ఇదిగో ఇటు పెద్దోడు, 2వ ఓడు, 3వ ఓడు, 4వ ఓడు, 5వ ఓడు, 6వ ఓడు అని చెప్పి చూపిస్తే సమూయేలు ఏమన్నాడు తెలుసా? దేవుడు కోరుకున్నాడు, ఈ వీళ్ళలో లేడు. రేపటి దిన నీ పరువు ప్రతిష్ఠ పోగొట్టు ఉండాలంటే మెలకు కలిగి జాగ్రత్తగా ఇప్పుడే బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఈరోజు పాస్టర్ గారు ఒక మాట అన్నారని అలుగుతావు, పారిపోతావు, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి అని వెళ్తావు. కానీ గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోండి, చచ్చిన తర్వాత నరకానికి వెళ్లకుండా చూసుకో. ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు, మాకు అవసరమే లేదు. కానీ నరకానికి వెళ్లకుండా నీ ప్రవర్తన మారాలి, నీ చూపు మారాలి, నడివెడక మారాలి, నీ పద్ధతులు మారాలి. క్రమము కలిగి భయముతోనూ భక్తితోనూ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నీవు జీవించాలి. అవి లేకపోతే ప్రయోజనం ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. గొడుగు ఎప్పుడు వాడతాం? చెప్పండి, గొడుగు ఎప్పుడు వాడతారు? వర్షం పడితేనే వాడతాం. వర్షం పడకపోతే చెప్పండి, వర్షం పడకపోతే దాన్ని మూలను పడేస్తాం. మూలను పడేసి, వాడు పడేసి, ఈడు పడేసి, ఆ పొలం ఇరిగిపోవటం, కర్ర ఇరిగిపోవటం, ఏదో ఒకటి అయిపోద్ది, పాడైపోద్ది. అక్కడ పడేయటం, ఇక్కడ పడేయటం, అది ఇరిగిపోవటం గల కారణం ఎవరో? భద్రం చేసుకోకపోవటం వల్లే. వర్షం వచ్చిందనుకో, అప్పుడు గొడుగు గుర్తొస్తుంది. అప్పుడు గొడుగు కడిగిపోతే ఏమై ఉంటుంది? అది ఆల్రెడీ పాడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ లోక సంబంధమైనవన్నీ బాగానే ఉంటాయి. ఏంటి? తినటం, తాగటం, తందనాలు కొట్టడం, ఇచ్చలు విడిగి తిట్టడం, ఇది నీకు శరీరానికి బాగానే ఉంటుంది. రేపు సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత అటు బొమ్మంటే మూసుకొని వెళ్ళిపోవటమే, నోరు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరలోకాన్ని చూసి, ఆ సింహాసనాన్ని చూసి, లక్షల కొలది ఆత్మలను చూసి
అయ్యో నా జీవితం ఎట్టయిపోయింది, నేను నాశనం చేసుకున్నాను, ఆ రోజు బాధపడే బదులు ఈరోజు కన్నీటితో ప్రభు సన్నిధిలో ఏడు. ఇక్కడ కార్చు కన్నీళ్ళు, నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లలు, నీ భవిష్యత్తుని గురించి దేవుని మందిరంలో నీ కన్నీళ్ళు కార్చు. దేవుని మందిరంలో కన్నీళ్ళు కార్చి ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ తోడి వారి కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ చేయాల్సిన పని అక్కడ పోయి చేస్తే ఉపయోగం ఏముందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు గట్టిగా మనం మాట్లాడితే ఏమంటారు తెలుసా? మన పెద్దోళ్ళు ఏమైనా దేవుడు నమ్మి చచ్చారా, మనం కూడా అంతే అంటాడు. మరి అంతటి దానికి మందిరానికి ఎందుకు వచ్చినట్టు? అంతటి దానికి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినట్టు? నువ్వు ఇటు అనుకునేవాడు ఆడనే ఉండొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరి జీవితాలు అలా ఉంటాయి. 2 కొంగలు హంసలు అవి గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటాయి కదా. ఒక చెరువులో ఉన్నాయంట 3 పంది, 2 కొంగలు. పందికి కావాల్సింది ఏంటి? బురద. కొంగలకు కావాల్సింది ఏంటి? నీళ్ళలో ఉన్న చేపలు, పురుగులు ఇలాంటివి. ఏంటండి? కాళ్ళకు మాత్రమే దానికి మట్టి అంటుతుంది, కానీ తన దేహానికి మట్టి అంటుకుంటే కొంగ ఊరుకోదు. ఈ చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఈ 2 కొంగలు కలిసి పందితో అన్నాయంట. ఏమని? ఇక్కడ అయిపోయింది, అంత పరిస్థితి అయిపోయింది. ఏంటండి? ఇంతకాలం మనం బ్రతికాము, ఎంతకాలం బ్రతికిన ఇదే బ్రతక, ఇంక అవసరం లేదు, పరలోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి పందితో అంటే, ఈ పంది కొంగలతో అనిందంటే ఈ బురద అక్కడ కూడా ఉందా అనిందంట. పాడు బుద్ధి. చర్చికి వచ్చిన కొందరు బుద్ధులు మారవు. ఏంటండి చెప్పండి? పంది ఏమంటుంది కొంగలతో? ఈ బురద పరలోకం కూడా ఉందా అంటే చూడు దాని శోభాన్ని చూడండి. ప్రైజ్ ది లార్డ్. పాత జీవితాన్ని వదిలేసుకున్న దాన్ని వదిలేసుకున్నట్టు ఉండాలి, కానీ మరలా నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో నువ్వే నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు, కానీ నీలో యేసయ్య ఉన్నాడా లేదా పరీక్షించుకో. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడినట్లు, నీరు కట్టి ఫలించినట్లుగా పరిశుద్ధాత్మిక సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. కనికరము కలిగిన స్వామి, ఇంతవరకు చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నాం. కృప కలిగిన దేవా, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, మీ దయ కనికరమును చూపి మీ సన్నిధిలో మమ్మల్ని గత కాలమంతయు మీరు కాపాడి కృప చూపారు. ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతికి అప్పగించబడుతున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపారు. మేము సమస్తమును వెరిగిన వారమైనట్లుగా మీరు చేశారు. దేవా, మీరు గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలు మంచి చెడును వెరిగిన వారిగా మీరు తీర్చిదిద్దారు. నిత్య మహిమలో వారు చేరేంత వరకు మీ సాక్షిగా వారు జీవించి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా తీర్చిదిద్ది మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడిచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.